Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి పోలీస్ కానిస్టేబుల్కి అదేవిధంగా ఎస్ఐకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ మంత్ ఆగస్ట్ 19 నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ నెలలో ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఏఎస్ఓ ఇలా కొన్ని ఉద్యోగాలకైతే నోటిఫికేషన్స్ రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో చాలామంది అడుగుతున్నారు, సార్ జీవో 87 అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుంది కదా, మరి దీని ప్రకారం 5 years ఎక్స్టెండ్ చేశారు కదా, అందులో 31+5+5 ఉంటుంది, క్లారిఫై చేయండి. ఇంకొకరు అడిగారు, జీవో నెంబర్ ఏదైతే 87 ఉందో ఇందులో 5 years రిలాక్సేషన్ ఉంది కదా, ఎవరి కోసం చేశారు సార్, ఇలా డౌట్లు అడుగుతున్నారు. కాబట్టి ఈ జీవో నెంబర్ 87 ఏం చెబుతుంది, అదేవిధంగా అసలు ప్రతి నోటిఫికేషన్లో రూల్ 12 అయితే ఉంటుంది. ఈ రూల్ 12 ఏంటి, ఓకే, మరి ఈ రూల్ 12 కింద ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, ఫస్ట్ ఈ జీవో నెంబర్ 87, తర్వాత ఇది ఏంటి డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ఏవైతే యూనిఫామ్ అదేవిధంగా నాన్ యూనిఫామ్ సర్వీసెస్ ఉంటాయో వాటికి ఏజ్ రిలాక్సేషన్ వయో పరిమితి గురించి అయితే చెప్పడం జరుగుతుంది. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 86 గురించి మాట్లాడదాం. ఇది ఎప్పుడు వచ్చింది, మే 18th, ఈ సంవత్సరంలోనే మే 18th అయితే వచ్చింది. ఈ జీవో నెంబర్ 86 ఏం చెబుతుంది అంటే క్లియర్గా 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏ పోస్టులకి, నాన్ యూనిఫామ్ పోస్టులకి అయితే 10 years 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక అభ్యర్థికి అప్పర్ ఏజ్ లిమిట్ ఒక నోటిఫికేషన్లో 34 ఉంటే ఆ అభ్యర్థి 44 years అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. 86 ఫర్ నాన్ యూనిఫామ్ సర్వీసెస్. ఓకే, మరి నాన్ యూనిఫామ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఏంటవి, ఫర్ సపోజ్ పోలీస్ అవ్వచ్చు, అదేవిధంగా ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, ఇలాంటి ఏదైతే యూనిఫామ్ సర్వీసెస్ ఉంటాయో వాళ్ళకు ఈ 10 years అనేది వర్తించదు. ఓకే, అదేవిధంగా ఈ నాన్ యూనిఫామ్ సర్వీసెస్కి ఈ 10 yearsతో పాటు ఏదైతే రూల్ 12 ఉందో తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ వైజ్గా, అది కూడా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, సేమ్ అదే రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇంకొక గెజెట్ వచ్చింది 87, జియో నెంబర్ 87 అదే రోజు మే 18th అయితే రావడం జరిగింది. మరి దేనికోసం అంటే ఏవైతే యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నాయో పోలీస్ అవ్వచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి యూనిఫామ్ సర్వీసెస్, వీటికి 5 years అయితే మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుందని చెప్పడం జరిగింది. క్లియర్. ఇప్పుడు మరి ఈ 5 years ఉంటుంది కదా సార్, ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, ఇది పర్మనెంట్ కాదు. ఓకే, ఇది పర్మనెంట్ అయితే కాదు, ఇది అడ్హాక్ రూల్, అంటే ఇది తాత్కాలికంగా 1 year అయితే ఉంటుంది. ఈ డేట్ ఏదైతే మే 18th ఉందో మే 18th అమల్లోకి వచ్చింది ఇది, ఆ మే 18th నుంచి 1 year వరకు అమల్లో ఉంటుంది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 1 year తర్వాత అప్పటి సిచ్యువేషన్ బట్టి మళ్ళీ మార్చడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మీరు. అయితే జియో నెంబర్ 86లో దే క్లియర్లీ మెన్షన్డ్ ఏమని, ఈ అడ్హాక్ రూల్ ప్రకారం 86తో పాటు రూల్ 12 కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. కానీ 87లో రూల్ 12 అనేది అప్లికేబుల్ అవుతుందని స్పష్టంగా చెప్పలేదు, క్లియర్గా మెన్షన్ చేశారు ఈ జీవోలో. కానీ ఈ 87+12 అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అంటే మీకు అది క్లారిటీ ఉండాలంటే ఆ వచ్చిన నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తేనే ఉంటుంది, లేదంటే ఉండదు. గాట్ ఇట్. కానీ ఈ 86కి మాత్రం ఈ జియోలోనే చెప్పడం జరిగింది రూల్ 12 కూడా అప్లికేబుల్ అవుతుందని. చూడండి ఇక్కడ డిఫరెన్సెస్ 86కి 87కి క్లియర్గా ఏంటంటే ఇది మే 18th నుంచి, ఇది కూడా మే 18th నుంచి 1 year పాటు అమల్లో అయితే ఉంటుంది.
ఓకే 1 ఇయర్ పాటు అమల్లో ఉంటుంది. తర్వాత ఇది దీని కాల పరిమితి అనేది అయిపోతుంది. తర్వాత సిచ్యువేషన్ బట్టి పరిస్థితులు బట్టి కొత్తగా తీసుకొస్తారు. మరి 86 ఫర్ నాన్ యూనిఫామ్ సర్వీసెస్ అంటే అడ్మినిస్ట్రేషన్లు ఉంటాయి కదా, గ్రూప్ 1, 2, 3, 4 ఇటువంటి లెక్చరర్ పోస్టులు అంటే అడ్మినిస్ట్రేటివ్ నాన్ యూనిఫామ్ సర్వీసెస్కి అప్లికేబుల్ అవుతుంది. ఇది 10 ఇయర్స్ అయితే వయో పరిమితి పెంచడం జరిగింది. ఎగ్జాంపుల్ 34 ఉంటే 44కి అయితే వస్తుంది. ఇది 1 ఇయర్ అయితే ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే టీజీపీఎస్సీ అవ్వచ్చు, అదేవిధంగా డిఎస్సి అవ్వచ్చు. ఇటువంటి ఏజెన్సీస్ ఏదైతే ఉంటాయో పబ్లిక్ ఏజెన్సీస్ ఇవి మాత్రమే కండక్ట్ చేసే డైరెక్ట్ రిక్రూట్మెంట్లకి ఇది వర్తిస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్పారు క్లియర్గా, రూల్ 12 ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్లోని దీని ప్రకారం కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీసెస్ మెన్కి వీళ్ళకి వర్తించే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక అభ్యర్థికి ఒక ఎగ్జామ్లో 28 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. మరి ఇప్పుడు అభ్యర్థికి ఏజ్ అయిపోయింది, అప్పుడు ఈ అడోహక్ రూల్ ప్రకారం 10 ఇయర్స్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి 32 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. మరి ఇది కూడా అయిపోతే దీని తర్వాతనే ఏదైతే రూల్ ఏదైతే ఉందో రూల్ 12లోని ఆ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్, ఫర్ సపోజ్ ఎస్సీ అభ్యర్థి అయితే 5 ఇయర్స్ యాడ్ అవుతుంది అంటే 37. ఫస్ట్ అడోహక్ రూల్ జీవో నెంబరు, ఆ తర్వాత రూల్ నెంబర్ 12 అప్లికేబుల్ అవుతుంది. మరి ఇక్కడ 87 దేనికి, 87 కూడా 1 ఇయర్ అమల్లో ఉంటుంది, బట్ ఇది యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకి అయితే వర్తిస్తుంది. ఇక్కడ పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ప్రిజన్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఈ జీవో నెంబర్ 87 వర్తిస్తుంది. అర్థమైందా? ఇది 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ఎందుకు సార్ నాన్ యూనిఫామ్ సర్వీసెస్కి 10 ఇయర్స్ ఇచ్చారు, మరి దీనికి 5 ఇయర్స్ ఇచ్చారంటే ఈ డిపార్ట్మెంట్ ఏదైతే యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నాయో వీటికి స్టాండర్డ్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, శారీరక ప్రమాణాలు ఉంటాయి, వాటి కోసం అని చెప్పి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఈ జీవో నెంబర్ 87లో క్లియర్గా మెన్షన్ చేశారు, అది మీరు చదవండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏంటి, నోటిఫికేషన్లో అప్పర్ ఏజ్ లిమిట్ ప్లస్ 5 ఇయర్స్ అయితే వర్తిస్తుంది ఇక్కడ చెప్పారు. ఓకే, ఇది 1 ఇయర్ అయితే అమల్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లు ఏదో జరుగుతాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు, ఇప్పుడు ఏపీపీఎస్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, లేదంటే అదర్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నిర్వహించే ఏదైనా సరే డిపార్ట్మెంట్స్ ఏవైనా సరే వాటికి వర్తిస్తుంది. అయితే ఇక్కడ రూల్ 12 ఏదైతే ఉందో రూల్ 12 గురించి ఈ జీవో నెంబర్ 87లో ఎక్కడ ప్రస్తావించలేదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అది సంబంధించిన నోటిఫికేషన్ వస్తే అంటే సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అందులో మెన్షన్ చేస్తేనే అది అప్లికేబుల్ అవుతుంది, లేదు అంటే లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మన రీసెంట్గా ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందో 2026 గాను ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 22 ఇయర్స్. అయితే ఏదైతే జీవో నెంబర్ 87 ఉందో ఇది యూనిఫామ్ సర్వీసెస్కి, దీని ప్రకారం 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది, క్లియర్లీ మెన్షన్ చేశారు. దట్టు మళ్ళీ 21 to 23, 25, 26 పోస్ట్ కోడ్స్కి ఇది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ పోస్టులకు కూడా ఈ జీవో నెంబర్ 86 అవ్వచ్చు, లేదంటే 87 ఇది యూనిఫామ్ సర్వీసెస్ కాబట్టి 87 వర్తిస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఓకే, ఫర్ సపోజ్ ఇది రూల్ నెంబర్ 12, ఇది రూల్ 12 ప్రకారం సబార్డినేట్ సర్వీసెస్ కింద ఉంది. ఇది ప్రతి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఏముంది, తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ప్లస్ మిలిటరీ సర్వీస్ బేస్ చేసుకుని ఉంటుంది. అదేవిధంగా ఎన్సీసీ ఇన్స్ట్రక్షన్ 3 ఇయర్స్ ప్లస్ సర్వీస్. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది రూల్ 12 ప్రకారం మనకి ఇందులో నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఒక జియో గురించి మీరు ఫస్ట్ జియో 87 మర్చిపోండి ఫస్ట్. ఇక్కడ 22 ప్లస్ ఈ రూల్ నెంబర్ 12 వర్తిస్తే 22 ప్లస్ 5 కాబట్టి 27.
కానీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు 87, కాబట్టి ఫస్ట్ మీకు 22 ప్లస్ 5 ఇయర్స్ వర్తిస్తుంది. ఈ జీవో నెంబర్ తర్వాతనే మీకు మీ కేటగిరీ వైజ్గా 5 ఇయర్స్ వర్తిస్తుంది. అంటే ఫస్ట్ దీన్ని చూస్తారు. ఇక్కడ కూడా మీకు ఏజ్ అయిపోయింది, ఓకే, మీకు దీనికి ఇంకా మీరు 27 వచ్చేసింది, మరి ఇప్పుడు మీరు దీనికి కూడా ఎలిజిబుల్ అవుతారు, అంటే ఇది కూడా అప్లికేబుల్ అవుతుంది. అదే ఈ బెనిఫిట్ ఈ జీవో నెంబర్ వల్ల. అర్థమవుతుందా? ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు, అప్పర్ ఏజ్లో వచ్చేసి 22 ఇయర్స్ నోటిఫికేషన్ ప్రకారం, కానీ జీవో నెంబర్ 87 అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ప్లస్ 5 ఇయర్ యాడ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏజ్ అయిపోయినట్లయితే 27 అయిపోయింది, ఇది అప్లికేబుల్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు 5 ఇయర్స్ ఈ రూల్ నెంబర్ 12 ప్రకారం అప్లికేబుల్ అవుతుంది, వర్తిస్తుంది. టోటల్గా 32 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అనమాట. గాట్ ఇట్? ఇది క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎఫ్బిఓ అవ్వచ్చు, అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రానుంది కాబట్టి దానికి చూద్దాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎఫ్బిఓ సంబంధించి ఈ మంత్లో నోటిఫికేషన్ రానుంది. ఆగస్ట్ నెలలో నోటిఫికేషన్ అయితే రానుంది, ఓకే. కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, 2017లో నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో ఏముందంటే అప్పటికి ఎటువంటి జీవో మెన్షన్ చేయలేదు, కేవలం రూల్ 12 ఏదైతే ఉందో స్టేట్ అండ్ సబర్డినేట్ తెలంగాణ సర్వీసెస్ రూల్స్ ఏదైతే ఉందో దానిలో మెన్షన్ చేశారు ఏమని, మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 31 ఇయర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఇఫ్ షీ లెస్ దెన్ 18 ఇయర్స్. రూల్ నెంబర్ 12 ప్రకారం 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఇఫ్ క్రాస్డ్ 58 ఇయర్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, 58 ఇయర్స్ క్రాస్ అయితే ఎలిజిబుల్ అవ్వడం ఉండదు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రూల్ 12 ఇక్కడ ఎలిజిబుల్ ఎలాగ అవుతుంది? ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత? 31. ఇప్పుడు ఒక అభ్యర్థి ఫర్ సపోజ్ ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీస్ అవ్వచ్చు, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మెన్షన్ చేయలేదు కాబట్టి వీళ్ళకి లేనట్టే. క్లియర్గా 2017లో మెన్షన్ చేశారు లేనట్టుగాన, అంటే ఇక్కడ లేదు కాబట్టి ఫర్ బీసీసీ తీసుకుంటే బీసీకి 5 ఇయర్స్, అంటే 31 + 5 36 ఇయర్స్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు 2026లో నోటిఫికేషన్ రానుంది. ఇందులో జీవో నెంబర్ 87 యాడ్ చేస్తారా, యాడ్ చేయరా అనేది మనకు చూడాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోట కూడా అప్లికేబుల్ ఉంటుందా లేదనేది మనం వెయిట్ చూడాల్సిందే. అప్పటి వరకు అయితే మనం దీన్ని చెప్పలేము. కానీ ప్రస్తుతానికైతే పాత నోటిఫికేషన్ బేస్ చేసుకుంటే కేవలం రూల్ 12 అయితే అప్లికేబుల్ అవుతుంది, 87 అప్పుడు లేదు కాబట్టి. గట్ ఇట్? 87 కాదు, వేరే అప్పటికి ఎటువంటి జీవోస్ అయితే అప్పుడు జారీ చేయలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది 2022లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, దానికి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇందులో అప్పుడైతే ఇది ఎక్సైజ్ ఏదైతే యూనిఫామ్ సర్వీస్ ఉంటుందో గ్రూప్ 2లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అందులో అప్పటికైతే జియో 48 తీసుకురావడం జరిగింది. అప్పటికి అందులో కూడా సేమ్ 5 ఇయర్స్ మెన్షన్ చేస్తారనమాట. ఈ జియో నెంబర్ 48 ప్రకారం 5 ఇయర్స్. కానీ ఇప్పుడే జీవో ఇప్పుడు జీవో బట్టి మనకి రావడం జరిగింది. సో ఇందులో అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఉంది, ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇది 48 అయితే అప్పుడు మనకి యూనిఫామ్ సర్వీసెస్ ప్రకారం జరుగుతుంది. 30 + 5 35. దాంతోపాటు రిమైనింగ్ ఏదైతే ఇక్కడ మనకి రూల్ నెంబర్ 12 ఉందో అది కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా, మీకు సపోజ్ అప్పర్ ఏజ్ లిమిట్ 22 ఉంది కదా, ఇది నార్మల్ అప్పర్ ఏజ్ లిమిట్. ఇది ఇప్పుడు నెక్స్ట్ జీవో 87 అవ్వచ్చు, లేదంటే 86 అవ్వచ్చు. దీని ప్రకారం 10 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఫస్ట్ అప్లికేబుల్ అవుతుంది. దీని తర్వాత అంటే 22 + 10 అనుకుంటే 32 అవుతుంది, లేదా 27 అవుతుంది. ఇది అప్లికేబుల్ అయిన తర్వాతనే రూల్ నెంబర్ 12 అయితే అప్లికేబుల్ చేస్తారు, వర్తిస్తుంది. ఎంత అది ఏజ్ లిమిట్? ఫర్ సపోజ్ 5 ఇయర్స్ అనుకుంటే 32 + 5 37, 27 + 5 32. ఈ విధంగా అయితే వర్తిస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో
FBVO ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2026లో రానుందో దీనికి ఇంకా మనకి నోటిఫికేషన్ రాలేదు. ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్లుగా మనం చూద్దాం. దాని మీద నేను స్పెషల్గా వీడియో చేస్తాను. ఇక ఇటువంటి ఏమైనా మీకు టెక్నికల్ కావచ్చు, ఇటువంటి ఏదో డౌట్స్ ఉంటే వీడియో మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దానికి రెస్పాండ్ అయ్యి ఈ విధంగా వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.